హాయ్ ఫ్రెండ్స్, ఆనంది సింహాద్రి ఇంటికి వచ్చి ఉంటుంది. ఇందుమతి జీవనతో ఒకచోట సీక్రెట్గా మాట్లాడుతూ ఉంటుంది. ఆనంది ఇందుమతి జీవనతో ఫోన్లో మాట్లాడడం చూసి చాటుగా నిలబడి వింటూ ఉంటుంది. మనం ఇన్ని రోజులు కష్టపడింది కేవలం ఈ ఆస్తి కోసమే. నువ్వు నేను ఒకటే అని, నువ్వు నేను తల్లి కూతుర్లమని, మన ఇద్దరి మధ్య ఈ బంధం ఉంది అని, మనం చాలా తెలివితేటలతో అందరినీ మోసం చేసి ఈ ఆస్తిని కొట్టేసి నీ పేరున రాయించాలని అనుకుంటున్నామని, వీళ్ళందరినీ ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని అనుకుంటున్నామని, ఇవన్నీ మనం దానికి తెలియనియకూడదు అని జీవనతో చెప్తుంది. అది ఏదో ఒకరోజు నోరు తెరిచి అందరికీ నిజం చెప్పింది అంటే అప్పుడు ఏంటి నా పరిస్థితి అని జీవన అంటుంది. అది నోరు తెరిచి నేనే మీ కూతురు అంటే వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతారని అప్పట్లో మనం కోయదొరతో అబద్ధం చెప్పించాము. ఆ అబద్ధం అది నిజమని నమ్మింది. నిన్ను తీసుకెళ్ళి ఒక అనాథగా దాని దగ్గరికి పంపించాము. నువ్వు శంభు రెండో భార్య కూతురివి అని కుట్టికి తెలియదు అని ఇందుమతి జీవనతో చెప్తూ ఉంటుంది. ఇదంతా విన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.